ఇప్పుడైతే జమ్మూలో వచ్చిన ఈయన కలిసి నేను భోపాల్ నుంచి ఇక్కడ జమ్మూకి వచ్చిన. జమ్మూ నుంచి నేను ఢిల్లీకి వెళ్తున్నా. ఢిల్లీ నుంచి ప్లాన్ ఏంటంటే తెలియదు. చూడండి ఇప్పుడు ట్రైన్ నేను వచ్చే సంపత్ గాంధీ ట్రైన్ నేను పోవాలనుకున్నది చేసుకున్నా. చూడండి మొత్తం ఇది జనరల్లా ఉంది. స్లీపర్ S2 చూడండి ఎట్లా ఉంది. ఇది S2 కానీ ఎట్లా ఉంది చూడండి. లోపల మొత్తం జనరల్ లానే ఉంది. మొత్తం ఇక్కడ చూడండి మొత్తం ఎలా కూర్చున్నారు. టీసీని అడిగితే ఏమంటున్నా అంటే టికెట్ ఇస్తే ఏంటంటే జనరల్ అవుతారా. హాయ్ జనరల్ లాగా ఉంది. దారుణం అసలు వదలేదు. ఇంకా నెక్స్ట్ ట్రైన్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పిండు. తర్వాత నెక్స్ట్ ట్రైన్కి వెళ్తున్నాం అనమాట. చూడండి ఎట్లా ఉంది. ఇది రిజర్వేషన్ ఇట్లా ఉంటే జనరల్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. జనరల్లో మీకు జనరల్ చూపిస్తాం. మీకు చూడండి కనిపిస్తుంది ఆ జనరల్ దారుణంగా ఉంది అసలు. మనం ఇప్పుడు మధురా స్టేషన్లో ఉన్నాము. ఇదిగోండి ఇక్కడ పైన కనిపిస్తుందా మధురా స్టేషన్. ఇది కృష్ణుని జన్మస్థానం అనమాట. ఇక్కడ నుంచి మనం కృష్ణుని యొక్క జన్మస్థానం ఒక గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గరికి వెళ్ళి మనం మొత్తం చూపిస్తా. కృష్ణుని జన్మస్థానం తర్వాత గోవర్ధనగిరి పర్వతం అన్ని. ఇప్పుడు మనం కృష్ణుని జన్మస్థానమైన మధురకు వచ్చినాము. ఢిల్లీ నుంచి దాదాపు 140 కిలోమీటర్లు ఏమో ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాము. ఇదే రైల్వే స్టేషను. అందరూ బృందావన్కి వెళ్తున్నారు అనమాట. దాన్ని కృష్ణుని జన్మస్థానాన్ని బృందంగా మార్చిండు. టెంపుల్ అంటే కూడా ఎవరికి తెలియదు. డైరెక్ట్గా బృందావన్కి వెళ్ళాలి. అక్కడ నుంచి బృందావన్కి వెళ్ళి అక్కడ నుంచి ఎక్కడెక్కడ ఏమేమి ప్లేస్లు ఉన్నాయి. తర్వాత గోవర్ధనగిరి పర్వతం ఉంది. ఆ పర్వతం అన్ని ఏమేమి విశేషాలు ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకుందాం మనం. మధుర యొక్క రైల్వే స్టేషన్ ఢిల్లీ నుంచి చాలా దగ్గరగా ఉంది. నేను చాలా దూరం ఉంది అనుకున్నా. ఇదేనంట రైల్వే స్టేషన్. ముందుగా చూపించాను మొత్తం బోర్డు అదంతా. తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత బృందావన్కి వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్స్ ఎలా ఉంటాయి, ఎంతెంత ప్రైస్ ఉంటాయని కూడా మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ అన్ని ఆటోలు అన్నీ ఉంటాయి. చాలా ఆటోలు ఉంటాయి. అందరు బృందావన్ అడుగుతూ ఉంటారు. ఎక్కి వెళ్ళిపోవడమే. ఎంత ప్రైస్ అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. కృష్ణ యొక్క చేతులు ఉన్నాయి చూడు రైల్వే స్టేషన్ దగ్గరనే. ఇక చూడండి ఎలా ఉన్నాయో. కృష్ణ కనిపిస్తున్నాయా? ఇది చూడండి వేణువుని పట్టుకొని ఉన్న కృష్ణుని చేతులు కనిపిస్తున్నాయా? మీరు కొంచెం చూడండి. టైం ల్యాప్స్లో పెడతా చూడండి. ఆటో అయితే ఎక్కినాము. 45 రూపీస్ అంట బృందావన్కి. మరి ఏదో తెలియదు. బృందావన్ కృష్ణ జన్మభూమి వేరుగా ఉంది. తర్వాత చూద్దాం. ఆడిపోయిన తర్వాత 45 అంటే ఎంతో నాకైతే తెలియదు. వీళ్ళు ఎవరు అడిగినా చెప్పట్లేదు. నేను అడిగితే మాత్రం ఎవరు నోరు మీద పట్టలేదు. చూద్దాం. ఆడిపోయిన తర్వాత వాడు ఎంత తీసుకుంటాడు ఏంటి అని తెలియదు. ఇంతకుముందు అడిగినాను 40 రూపీస్ అడిగితే ఇవ్వలేదు. మరి ఇప్పుడు చూద్దాం. వాడు 35 రూపాయలు అన్నాడు ఆటోడు. 40 రూపాయలు తీసుకున్నాడు. అయితే 5 రూపాయలు ఉంటే ఇవి మరి చిల్లరిస్తా అన్న. లక్కీగా నా జోబులో ఉండే 5 రూపాయలు అట్లా ఇచ్చేసిన. అదే ఇప్పుడు జన్మభూమికి వెళ్ళాలి. బృందావన్కి వచ్చినాము. బృందావన్ అనేది ఒక ఊరు లాంటి ప్రదేశము. అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలన్నమాట. బృందావన్ బస్ స్టాండ్కి. అక్కడ నుంచి మనకు ఎలక్ట్రిక్ బస్సులు దొరుకుతాయి జన్మభూమికి. అక్కడ పెద్ద టెంపుల్ ఉంటుంది. ఆటో నమ్ముకొని అక్కడనే ఉండింటే ఈ పాటికి అక్కడే ఉండిపోయేవాడిని. ఇక్కడ దాదాపు 1 కిలోమీటర్ ఉందంట బస్ స్టాండ్. అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. చూడండి ట్రాఫిక్ జామ్ ఎట్లా అయిపోయిందంటే భయంకరంగా. దాదాపు 1 కిలోమీటర్ వెనక నుంచి ట్రాఫిక్ జామ్ ఉందన్నమాట. ఇక చూడండి ముందర ఎలా ఉంది. అంత ట్రాఫిక్ జామ్ బృందావన్. వాడు ఏమన్నాడు అంకుల్ ఎక్కడుంది ఇక్కడ బృందావన్ బస్ స్టాండ్ అంటే ఇక్కడనే చాలా ముందరకు ఉంది అట్లే నడుచుకుంటాను అన్నాడు. అక్కడ నుంచి బృందావన్ బస్ స్టాండ్ పోయి ఆడ నుంచి మనం ఎలక్ట్రిక్ బస్ వస్తుంది. ఆ ఎలక్ట్రిక్ బస్ తీసుకొని జన్మభూమికి వెళ్ళాలి. మెయిన్ టెంపుల్ మధురాలో జన్మభూమిలోనే ఉంటుంది. మన తెలుగు వాళ్ళు కనిపించిన ఇక్కడ పాట పాడుకుంటారు. తెలుగు వాళ్ళు కనిపించిండ్రు. ఎక్కడికైనా ఎంజాయ్ చేయడంలో మన తెలుగు వాళ్ళు తర్వాత ఎవరైనా. నూడిల్స్ మ్యాగీ అర్థమవుతలేదు కానీ 20 రూపాయలకు మస్తు వచ్చింది. సగం తినేసిన ఇప్పటికే. సగం తినేసిన ఇప్పటికే. 20 రూపాయలకు చాలా వచ్చింది. సరిపోతుంది 20 రూపాయలకు మస్తు అయితే కడుపు నిండా అవుతుంది. తర్వాత ఇక్కడ ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్స్. కంచా లాస్ట్ అన్ని స్ట్రీట్ ఫుడ్స్. మోమోస్ కూడా ఉన్నాయి. లాస్ట్లో మోమోస్ ఉంది. మా ఫ్రెండ్కి ఎవరికో ఏమో ఇంకోటి తీసుకుంటున్నా. అదేదో టోలీ అంట. ఇదో వేస్తున్నారు బ్రెడ్ని కాల్చి కదా. అలా అనిపిస్తుంది. ఆ బ్రెడ్ని కాల్చి ఏమో చేస్తున్నారు. ఏం చేస్తున్నారో తెలియదు మరి. మొత్తానికి అయితే అది 35 రూపాయలు అంట. 35 రూపాయలకి ఎంత వస్తుందో తెలియదు. అవతల అయితే 20 రూపాయలకు నూడిల్స్ అయితే మంచిగానే వచ్చింది. మరి ఇక్కడ 35 రూపాయలది ఎంత పడుతుందో ఏంటో తెలియదు. పన్నీర్ అయితే రుద్దుతాను దాన్ని.
कौन सा यूज कर रहे हो? अमरूद वाला नहीं है? भैया की इंडस्ट्री प्लेट बनाओ कम मसाले वाली దాన్ని మనం కలుపుకొని తినాలి. దీని ఇట్లా కలుపుకొని మనం ఇట్లా తినాల్సిందే. ఏంది అదేంది బ్రెడ్ అన్నం లాగానే తీసుకొని దీనిలో అద్దుకొని తినాలి అంతే. పిజ్జా బ్రెడ్ తిన్నట్టుంది. పిజ్జా బ్రెడ్ ప్లస్ చౌలి రెండు కలుపుకొని తిన్నట్టుంది. అంతకన్నా ఏంటి ఇంకా తినేస్తాను. కృష్ణుని రథయాత్ర అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి వెళ్తుంది. దాన్ని చూడడానికి నేను కూడా వెళ్తున్నా. రంగులు అవన్నీ జరుగుతాయంట. మనం చూద్దాం. ఇక్కడంతా జాతర ఉంది మొత్తం అంతా. అసలు చెప్పడానికి లేదు. మొత్తం మనుషులు నడవడానికి కూడా లేదు. ఇంత నడవడానికి లేకుండా మొత్తం ట్రాఫిక్ ఫుల్ ఉంది. కృష్ణ జన్మభూమి ఏమో కానీ అసలు ఏడుందో అసలైన ప్లేస్ ఏడుందో తెలియదు. కానీ రథయాత్ర మాత్రం జరుగుతుంది. ముందర నుంచి మీకు చూపిస్తే అక్కడ జరుగుతుంది. ముందరా అక్కడ ఉంది. మీకు కనిపించకపోవచ్చు. నేను దగ్గర నుంచి చూపిస్తా. బాగుంది అసలు. పెద్ద గొడుగు పెట్టుకుంది. దగ్గరకు వచ్చినాక చూపిస్తా మీకు. అక్కడ నుంచి చూద్దాము ఎంత బాగుంటుందో. రథయాత్రలో ఏనుగు వస్తుంది చూడండి ముందర. ఏనుగు 2 గుర్రాలు కూడా వస్తున్నాయి. అద్భుతంగా ఉంది అసలు. కానీ ఫుల్ ట్రాఫిక్. చూడండి గుర్రాలు ఎట్లున్నాయో. చూడండి గుర్రాలు ఇక్కడ అనిపిస్తున్నాయి. గుర్రాలు ఇక్కడ ఒకటి, ఇక్కడ గుర్రం అనిపిస్తుందా మీకు? ఇక్కడ ఒకటి గుర్రాలు. చాలా బాగుంది. కూర్చోమన్నాడు. ఎందుకు కూర్చున్న తర్వాత పైసలా? అమ్మా నా కొడుకులు చూడండి చాలా డేంజర్. సరే ఇక్కడ చూడండి. ఇప్పుడు మా అద్దరిపోయింది ఏనుగు మాత్రం. ఏనుగు పిల్లల్ని ఎక్కించుకుంది. ఇదంతా కిరాయి ఏనుగు. చూడండి ఏనుగు. పుట్టుకున్నా నేను కూడా. కెమెరా అదిరిపోయింది. అంతా సూపర్గా ఉంది. మన రాణిసలేదు కానీ చూడండి ఎలా ఉంది అసలు. రథయాత్ర జరుగుతుంది. సూపర్గా ఉంది. అదిరిపోయింది కదా. చూడండి దగ్గర నుంచి చూడండి. దగ్గర నుంచి సూపర్గా ఉంది కదా. చూడండి ఎంతమంది ఉన్నారు. మొత్తం క్రౌడీగా ఉంది. మాట్లాడడానికి కూడా లేదు అసలు. చాలా క్రౌడీగా ఉంది. మొత్తం జాతరలా ఉందట్లే. ఓ వెనక చూడండి రథయాత్ర. ఇప్పుడే నేను చూపించిన కదా. సూపర్గా ఉంది. మనం ఇక్కడ రథయాత్ర తర్వాత కృష్ణ జన్మభూమి స్థానానికి వెళ్తున్నాం.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తా. ఈ మధురలో అదే పెద్ద ప్లేస్ అనమాట. దాని తర్వాత దాని గోవర్ధనగిరి పర్వతం యొక్క ప్లేస్ కూడా అక్కడనే ఉంది. దాని దగ్గర కూడా వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఎలా అనేది మొత్తం క్లియర్గా చెప్తూ ఉంటాను నేను బ్లాగ్లో. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీ యొక్క మథుర యొక్క బస్ స్టాండ్ చూపిస్తా. ఇక్కడ నుంచి మీరు అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి, మథుర రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా మధుర బస్ స్టాండ్కి వచ్చేసి అక్కడ నుంచి కృష్ణ జన్మభూమి బస్ తీసుకోండి. మీకు ఎలక్ట్రిక్ బస్సులు దొరుకుతాయి, ఇక్కడ వరుసగా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి వెనక బస్ స్టాండ్ అదే. ఇక్కడ ఆరెంజ్ బస్సులు ఉన్నాయి, ఇవన్నీ ఎలక్ట్రిక్ బస్సులు అనమాట. ఇవన్నీ కృష్ణ జన్మభూమికి, తర్వాత ఏమంటారు గోవర్ధనగిరి దానికి వెళ్తారంట. అక్కడ రాసింది చూడండి, బస్ స్టాండ్ టు జన్మభూమి అని రాసిందా అడ్డు అనమాట. అవన్నీ చూసుకోండి. మళ్ళీ లేకపోతే ఒక్కొక్కసారి గోవర్ధనగిరి దగ్గర కూడా తీసుకెళ్తారు మీరు. చిన్న రూము అయినా కూడా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఒక్కరికి ఉండడానికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. డబుల్ బెడ్ ఉంది, వాష్రూమ్ అన్ని నీట్గా ఉన్నాయి. స్టేట్ ఉంది. ఇప్పుడు మనము కృష్ణ జన్మస్థానం గుడికి వెళ్దాము. నిన్నంతా తిరగడం అయింది, అందుకని రాత్రి గుడికి వెళ్ళలేదు. ఇప్పుడు నేను వెళ్ళి చూపిస్తా గుడి ఎలా ఉందో. అండ్ ఇంకోటి మంచి ఒకటి అద్భుతమైన గుడి ఉంది, శాంతివనం అనే గుడి ఉంది. అది ఆ గుడి చూపిస్తాను నేను, చాలా బాగుంది. అందరు ఇన్స్టాగ్రామ్లో చూసి ఎక్కడ అనుకున్నారు, నేను కూడా ఎక్కడ అనుకున్నా. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను దాన్ని, ఎంత అందంగా ఉందో, చాలా సూపర్గా ఉంది.